హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. వడియాలు అయితే పెట్టేశాము, బియ్యపు వడియాలు అవి పెట్టేశాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతా చూస్తూ ఉండండి. ఇంకా పెట్టేటప్పుడు అయితే ఏం తీయలేదులేండి, ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే దీనికి ముందు వ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా వడియాలు పెట్టేటప్పుడు. సో ఇంకా వద్దాకలాదే ఎందుకులే అని చెప్పి ఇంకేం తీయలేదు పెట్టేటప్పుడు. సో చూపిస్తానులేండి మీకు. బియ్యపు వడియాలు పెట్టాము. మొన్న పెట్టినప్పుడు వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు, ఇప్పుడైతే బియ్యపు వడియాలు అనమాట. ఈ పిల్లలు అయితే ప్రస్తుతానికి నిద్రపోతున్నారు అనమాట. ఇంకా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో ఆల్మోస్ట్ అంతేనండి, దోశ లేకపోతే ఇడ్లీ లేకపోతే పూరి, అంతే. ఆ 3 ఐటమ్స్ అనమాట. ఇంకా పిల్లలు వేరే ఏమీ తినరు, అందుకని రెగ్యులర్గా అవే వస్తుంటుంది. ఇంకా ఈరోజు అయితే దోశ పిండి అయిపోయింది, ఇంకా అందుకని పూరి చేద్దాం అనుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను. నేను ఫస్ట్ అయితే ఈ చెమట అంతా ఆరిందాక ఫ్యాన్ కింద కూర్చొని చూడండి ఎలా పోసిందో, చెమట కారిపోతుంది అనమాట. ఈ చెమటంతా ఆరేంత వరకు ఫ్యాన్ కింద కూర్చొని అప్పుడైతే పనులు చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇందాకైతే చెప్పాను కదండి వడియాలు అయితే పెట్టామని. ఇవే అనమాట, బయలు ఉన్నాయి కదా పైనుంచి చూడటానికైతే ఏదో చందమామల్లాగా, చిన్న చిన్న చందమామల్లాగా. సో ఇంకా అవన్నమాట. ఇంకా కిందే పెట్టేసాము, పైన అయితే పెట్టలేదు, ఇంకా కొంచెమే పెట్టాములేండి ఈసారి. ఇంకా ఎండ అయితే చూడండి ఎలాగుందో, సూర్యుడు వచ్చేసాడు. 7:30 అవుతుంది అంతే అనమాట వడియాలు పెట్టడం కంప్లీట్ అయిపోయేసరికి. ఇంక ఇక్కడైతే పూరి చేయాలి. ఇంకా దానికోసం అయితే పొటాటో అయితే పొయ్యి మీద వేసాను. ఇంక పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని హాలిడేస్ వచ్చినప్పుడు పెడదామని పెట్టలేదనమాట. ఇంకా పిల్లలకి స్కూల్ ఇప్పుడేమో ఎండలు ఎక్కువైపోయినాయి. ఇంకా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా పొద్దున్నే వాళ్ళు రెడీ చేసి స్కూల్కి పంపించాలి. వాళ్ళని స్కూల్కి పంపించేసరికి 8:30 అలా అవుతుంది. ఇంకా అప్పుడైతే మనం పెట్టడం స్టార్ట్ చేసామంటే ఇంకా 10 దాకా అవుతుంది. ఇంకా అప్పుడు ఎండ అయితే మరీ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత పెడదాంలే అని చెప్పేసి ఇంకా ఇన్ని రోజులు పెట్టలేదు. కాకపోతే ఇప్పుడేమో ఎండ ఎక్కువైపోయిందనమాట. ఇంకైతే అలా అయిపోయిందనమాట. అప్పుడేమో ఎండ తక్కువ ఉండిద్ది కానీ అప్పుడు కుదరలేదు పొద్దున్నే పెట్టడానికి. ఇప్పుడు ఎండ ఎక్కువైంది కానీ ఇంకా పిల్లలకి ఇప్పుడైతే మనకు కుదిరిద్ది, పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి. సో అప్పుడు అలా, ఇప్పుడు ఇలా అనమాట. సో ఇక్కడైతే నేను పూరి చేయడానికి అయితే పిండి కలుపుతున్నాను. ఇంకా ఆల్రెడీ పొటాటో కూడా పొయ్యి మీద వేసాను కదా, అవి కూడా ఉడికిపోతున్నాయి. ఇంకా పూరి కలిపేసేసి ఒకేసారి బాల్స్ కూడా చేసి పక్కన పెట్టేశాను. ఇంకా కర్రీ కూడా చేసేసానులేండి. కర్రీ కూడా ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేశాను కూడా. ఇంకా అందుకనైతే ఈసారి ఇంకేం షూట్ చేయలేదన్నమాట. ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా హంసి జున్ను అయితే ఆడుకుంటున్నారన్నమాట. జున్ను అయితే ఆల్రెడీ స్నానం కూడా చేయించేసాను వాడికి పొద్దుటే. ఇంకా ఇక్కడైతే వాళ్ళు పాల ప్యాకెట్ తేవడానికి వెళ్తున్నారు. ఇంకా ప్రతిరోజు అక్క తమ్ముడు అయితే ఇద్దరు వెళ్ళి పాల ప్యాకెట్ తెస్తారు పొద్దున్నే. ఇంకా జున్ను అయితే స్నానం చేసేసాడు. ఇంకా హంసి కూడా ఇంకా వచ్చినాక స్నానం చేస్తానంటుంది. సరే పాల ప్యాకెట్ తెచ్చినాక స్నానం చేద్దాలంటే ఇంకిద్దరు వెళ్తున్నారు తోడుగా. ఇంకా వెళ్ళి ఇద్దరు మళ్ళీ చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటారనమాట. వీళ్ళు పాల ప్యాకెట్ తేవడానికి వెళ్ళేదే కొనుక్కోవడానికి, దానికోసమే వెళ్తారనమాట ఇద్దరు. ఇంకైతే నేను వాళ్ళు వచ్చే లోపలైతే ఇల్లు చిమ్మేసేయాలండి, లేకపోతే ఇంకా ఆటలు మొదలు పెట్టేసేస్తారు. ఇంకా హాలిడేసే కదా, ఇంకే ఆటలు అన్ని బొమ్మలన్నీ తీసి అవి ఆడుతుంటారు. ఇంకప్పుడు మళ్ళీ అవన్నీ తీయమంటే వాళ్ళు తీయరు. అందుకని వాళ్ళు పాల ప్యాకెట్ తెచ్చే లోపల నీళ్ళంతా చిమ్మేసేసి ఇంకా కుదిరితే తుడిచేని కూడా తుడిచేస్తానమాట. ముందైతే కంపల్సరీగా చిమ్మేసేయాలి, లేకపోతే ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఆడుకుంటారు, అన్ని ఆటలు పెడతారు. ఇంకా అసలు కదలరు అనమాట తీయండి చిమ్మాలన్నా కూడా. అందుకని ఇంకా రోజు వాళ్ళు పాల ప్యాకెట్కి వెళ్ళినప్పుడు ఇంక ఇల్లంతా చిమ్మేసేసి తుడిచేసేస్తారనమాట. ఇంకా స్కూల్ ఉన్నప్పుడన్నా అయితే మనకి పనులు టయానికి అయిపోతాయి. ఇంక ఇప్పుడు వీళ్ళు ఇంట్లోనే కూర్చుంటున్నారు కదా, ఇంక అస్సలు పనులు అవనీరు. ఏ చేస్తానన్నా ఇంక అన్నీ కలపెడతానే ఉంటారు అనమాట. అందుకని వాళ్ళు ఏదన్నా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో అయితే నేను నా పనులు అయితే చేసేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా చిమ్మడం అయిపోయింది. ఇంకా పూరీలు కూడా వేసేస్తున్నాను. ఇంకా అప్పటికే 8 దాటిందనమాట. ఇంకా సర్లే బ్రేక్ఫాస్ట్ తినేస్తారులే పిల్లలు అని చెప్పి పూరి వేస్తున్నది కూడా తెచ్చారండి పాల ప్యాకెట్. ఆడుకుంటూ పాడుకుంటూ నిదానంగా వెళ్ళొస్తారు తమ్ముళ్ళు అక్క కలిసి. చూడండి చెరకు చిప్స్ ప్యాకెట్ తెచ్చుకున్నారు. ఇంకా వీళ్ళు అసలు మెయిన్ ఇది తెచ్చుకునేది ఎందుకంటే దాంట్లో వచ్చే బొమ్మలు వస్తాయి అన్నమాట, టాయ్స్ చూపిస్తారు ఉండండి. సో నేనైతే ఇంకా వాళ్ళు
తెచ్చుకున్నారు కదా, తెచ్చుకున్నారు ఓపెన్ చేసే లోపల నేనైతే పూరీలు వేస్తున్నాను, తినేస్తారులే అని చెప్పేసి. ఇంకా వాళ్ళు తెచ్చుకునేది ఎందుకంటే బొమ్మలు వస్తాయి, అందులో చిన్న చిన్న టాయ్స్ పెట్టారు. అబ్బాయి ఏం తెలివితేటలు అసలు వాళ్ళవి. మా పిల్లలైతే ఆ చిప్స్ తినడానికి కాదు, కొన్నిసార్లు తినరనమాట, దాంట్లో వచ్చే వాటి కోసమే ఇట్లా చూడండి ఇవి వచ్చినాయి అనమాట. హంసి కొనుక్కున్న ప్యాకెట్లో ఇట్లా ఇయర్ రింగ్స్ వచ్చినాయి, ఎంత చిన్న చిన్నయో. సో నాకైతే ఇంకా భయం తెలివితేటలు రా బాబు వెళ్ళి అనిపిస్తున్నాయి. అంటే పిల్లలు ఏంటంటే వాళ్ళకి అవి నచ్చినా నచ్చకపోయినా వాటిలో వచ్చే చిన్న చిన్న గిఫ్ట్ల కోసం కొనుక్కుంటున్నారనమాట. ఇంకా హంసి అయితే వైషుకి పెట్టానని తనకు వచ్చినాయి ఏడుస్తుంది, దానికి ఇచ్చేసాను. ఇంకా అలా ఉందన్నమాట. జనాలందరూ బాగా తెలివితేటలు ఉపయోగించి బిజినెస్ చేస్తున్నారు. అట్లా చేస్తేనే కదండి వాళ్ళ బిజినెస్ కూడా సక్సెస్ అయ్యేది. సో మేమైతే ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను కలిపేసుకొని. ఇందాక నేను పిల్లలకి పూరి అయితే వేసేసాను కదా, ఇంకా పూరి అయితే ఇంకా పిల్లలకి పెట్టిచ్చేసాను, వాళ్ళే తింటున్నారు. ఇంకా చూడండి అక్క తమ్ముడు అయితే లెగిసి తింటున్నారు. మా పెద్దమ్మాయికి అయితే ఇంకా మెలకు వచ్చింది కానీ మొత్తం తల్లేదనమాట, పడుకొని ఉంది. ఇంకా నేనైతే ఇంకా చిన్నగా జున్నుకైతే ఈ మధ్య వాడినే తీసుకొని తినమన్నా అలవాటు చేస్తున్నానండి. ఎందుకంటే హంసి కూడా చిన్నప్పుడు పెట్టి ఇప్పుడు దాన్ని తీసుకొని తినమంటే అస్సలు తినదు, ఎంత పెద్దదైనా కూడా తినదన్నమాట. తనకు పెడితేనే తింటుంది, లేకపోతే ఒక నెలకు తిని ఇంకా చాలు మమ్మీ వద్దనిద్ది. ఇంకా అందుకనే జున్నుకి కూడా అట్లా అలవాటు చేయకూడదని ఈ మధ్య వాడిని తినమని చెప్తున్నాను. అందుకని కొంచెం తింటాడు, తర్వాత మళ్ళీ పెట్టమంటాడు. సో అసలు తినడం అనేది ముందు వాడికి అలవాటు చేస్తే బాగుండిద్దిలేని ఇంకా అలవాటు చేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే రోజు టమాటా మునక్కాయ కర్రీ చేయాలి. ఇంకా దానికోసం అయితే ఇంకా టమాటాలు కట్ చేస్తున్నాను. ఇప్పుడున్న ఈ చెమటలకి అయితే ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నారు కదా, ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను కాబట్టి ఇంకా దేవుడు పూజ అది చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు అనుకోండి, ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకా ఏదోటి ఆకలేస్తుందని అది ఇది అని అంటారు. అందుకని పిల్లలకి తినిపించేసానంటే ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇంకా వీళ్ళు తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటలు మొదలు పెట్టేశారనమాట. ఇంకా నేనైతే పూలే కోసుకురావడానికి వెళ్ళిపోయాను. ఇంకా పూలు అంటే కిందే ఉంటాయిలేండి, సమ్మర్ కదా పూలు అయితే ఎక్కువ ఉండట్లేదు, కొంచెమే వచ్చినాయి. ఇంకా నేను దేవుడి సామానన్నీ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా అలాగే పూలు కూడా కోసుకొని వచ్చి, ఎండలకన్నీ పూలు అయితే తక్కువే ఉంటున్నాయి, ఎక్కువ ఉండట్లేదు. ఇంకా ఆ పూలన్నీ దేవుడికి అలంకరించేసి ఇంకా దేవుడికి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. పూజ అయిపోయిన తర్వాత నుంచి అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అది తినేసేస్తాను. ఇంకా రోజు పూజ అయిపోయిన తర్వాత తింటాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసేసి జావ కాస్తున్నానండి, రాగి జావ. ఇందాక కర్రీ అని చెప్పాను కదా, మునక్కాయ టమాటా కర్రీ, ఇంకా కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా అవి రెండు అయితే అవుతున్నాయి. ఇంకా బియ్యం అది కూడా కడిగి పెట్టేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. ఇంక వీళ్ళైతే ఆటలు స్టార్ట్ చేశారు. ఇంకా వైషు వాళ్ళు కూడా వేసేసి ఇంకా వైషు వంశీ కూడా ఫ్రెష్ అయిపోయారు. జున్ను అయితే పొద్దుటే స్నానం చేయించేసాను కదా, ఇంక వాళ్ళైతే టీవీ చూస్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా మునక్కాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నేను ఇంకా బట్టలు కూడా అయిపోయేసరికి ఇంక వాటిని అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మేము బట్టలు ఆరేసేసరికి 1 గంట అవుతుందనమాట. ఇంకా ఎండలు బాగా ఉన్నాయి కదా, అందుకని ఇంక మనం 1-2 గంటల కల్లా ఆరిపోతున్నాయి. లేకపోతే మనం వర్షాకాలం ఆ టైంలో అయితే అంతగా ఆరవు, కానీ ఇంక ఇప్పుడు ఎండాకాలమే కదా, మనం ఎంత లేటుగా ఆరేసినా అంటే పిల్లలందరూ స్నానం చేసిన తర్వాత ఇంకా అప్పుడు వేస్తున్నాను అనమాట బట్టలు అనేవి. ఇంకా అందరూ వస్తే ఒకేసారి అయిపోతాయిలే అని ఇంకా అందుకని లేట్ అవుతుందనమాట. ఎట్లాగో ఎండాకాలమే కాబట్టి త్వరగా అయితే ఆరిపోతున్నాయి. ఇంక వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్లో ఉన్నారు. హంసి అయితే టీవీలో పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటుంది. ఇంక వైష్ అయితే ఫ్రెష్ అయింది కదా, ఇంక బొట్టు అది పెట్టుకుంటుంది అనమాట. మా జున్ను అయితే వాళ్ళ తాత ఫోన్ తెచ్చుకొని చూస్తూ కూర్చున్నాడు. ఇంకా హాలిడేస్ ఇచ్చేసరికి మా ఇల్లంతా రణరంగంగా తయారైతే కొన్నిసార్లు ముగ్గురు తన్నుకోవడం, కొట్టుకోవడం, కొన్నిసార్లు ఇట్లా ఎవరి వల్ల వాళ్ళదే అన్నట్టు ఉంటారు, కొన్నిసార్లు చక్కగా కూర్చొని ముగ్గురు ఆడుకుంటారు. ఇంక నేను వంట అయితే అయిపోయిందనమాట. పిల్లలకి అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు అన్నం అది పెట్టేసి ఇంకోళ్ళకి కర్రీ వేసి ఇచ్చేస్తే వైషు అయితే తీసుకొని తింటుంది. యాజ్ యూజువల్ వీళ్ళకైతే నేను తినిపించేస్తాను. అన్నం తినిన తర్వాత జున్నుకి అయితే ఇంకా గంధం మూస్తున్నాను అనమాట. ఇంకా వాడికి కొంచెం లైట్గా ఉండేసరికి ఇంకా గంధం అది అప్లై చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం సేపు అన్నం తిన్నాడు కదా, కొంచెంసేపు ఆరేంత వరకు అట్లాగే కూర్చోబెట్టి ఇంకా తర్వాత పడుకుంటాడు కాబట్టి ఇంకా అంత కదిలీకుండా ఉంటాడు, బాగా ఒంటికి పట్టిద్దిలే అని చెప్పి ఇంక ఇప్పుడైతే అన్నం పెట్టినాక మధ్యాహ్నం టైంలో అయితే గంధం మూస్తున్నాను అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక వాడైతే నిద్రపోతాడు కొంతసేపు.
ఇంకా తర్వాత నేను కూడా లంచ్ అది తినేస్తానమాట. సో ఇలాగైతే జరిగిపోయింది మాది ఈరోజు వ్లాగ్ అయితే. సో వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.